భీష్మ క్రికెట్ టోర్నీ కప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సీజన్ 2 జగిత్యాల జిల్లాలో ఉత్తర తెలంగాణ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ గంగపుత్రుల లోపల ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలుగుదీయడానికి కోసం జగిత్యాల్లో ఈ నెల 17వ తేదీన గీతా విద్యాలయం గ్రౌండ్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా లక్ష్మణ్ కుమార్ గారు మరియు ఆది శ్రీనివాస్ గారు మరియు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ సార్ గారు హాజరవుతున్నారు. జగిత్యాల ఉత్తర తెలంగాణలోనే భౌగోళికంగా అత్యంత ముఖ్యమైన పట్టణం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పి కాలువల తవ్వుడు ప్రారంభమైన తర్వాత ఈ 4 జిల్లాలకు ఏదైతే వరప్రదాయనిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉందో దానికి కేంద్రంగా మన జగిత్యాల ఉన్నది. అలాంటి జగిత్యాలలో మిత్రులు పవన్ గారు, ఉమేందర్ గారు, తిరుపతి గారు, రాజేష్ గారు, ఇతర రాకేష్ గారు, అరవింద్ గారు, రవలి గారు, రాజ్ కుమార్ గారు, వీరందరూ కూడా ఇంకా గంగపుత్ర యూత్ సమన్వయం చేసుకొని ఉత్తర తెలంగాణలో గంగపుత్రుల మధ్యలో ఒక సోదర భావం, స్నేహభావం, క్రీడా స్ఫూర్తి పెంపొందించాలని చెప్పి క్రికెట్ టోర్నమెంట్ ఈసారి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పోయినసారి కూడా ఏర్పాటు చేసి చాలా గొప్పగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. పెద్దలు ఆది శ్రీనివాస్ గారు అప్పుడు రావడం జరిగింది. ఈసారి గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారిని కూడా తప్పకుండా ఆహ్వానిస్తాం. క్రీడలు అనేటి మన మధ్యలో ఒక విధమైన స్నేహభావాన్ని పెంపొందిస్తాయి. ముఖ్యంగా ఒక స్ఫూర్తి అంటే గెలుపు ఓటములను కూడా సమానంగా తీసుకొని మనం జీవితంలో ముందుకు పోవాలని చెప్పి నేర్పేదే ఒక క్రీడ. దాంతో పాటుగా యువత ఈనాడు చెడుదారి పడుతున్న సందర్భంలో వారందరినీ కూడా దగ్గర తీసుకొచ్చి చెడు అలవాట్లు, సెల్ ఫోన్లు, మాదక ద్రవ్యాలు, మత్తుమందు కంటే క్రీడలలో సమయం ఇస్తే ఆరోగ్యాన్ని కూడా మంచిగా ఉంటుంది. దాంతోపాటుగా మేధస్సు కూడా పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది అని చెప్పి ఇట్లాంటి ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రభుత్వ పక్షాన చేస్తూ ఉన్నారు. కానీ ఎన్నున్నా కానీ ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో కోట్లాది మంది ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలు చేయలేవు. ఇటువంటి సందర్భంలో గంగపుత్ర యూత్ జగిత్యాల్లో ఈ టోర్నమెంట్ ఉత్తర తెలంగాణ స్థాయిలో ఇన్విటేషన్ కప్ టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది అభినందనీయం. నన్ను ఆహ్వానించడానికి వచ్చిన మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ డైరెక్ట్ ఇట్లాంటి